చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కీర్తన గ్రంథం చూద్దాము. 91వ కీర్తన గ్రంథం మొట్టమొదటి వచనం. చాలండి. మహోన్నతి చాలన నివసించువాడే ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు. మనము ఈ దినాల్లో ఏ నీడను మనం ఆశ్రయిస్తున్నాము? దేవుని నీడను ఆశ్రయిస్తున్నామా లేక సాతాను నీడనా? ఇప్పుడున్న దుర్దినాల్లో మనం ఏంటంటే సాతానుడు అనేక విధాలుగా కుయుక్తులు పొంది మనల్ని ఏం చేస్తున్నాడంటే వాడి నీడకి నడిపించే మార్గాల్ని మనకు చూపిస్తున్నాడు. వాడి మార్గాన్ని మన దేవుడి నీడను ఆశ్రయించకుండా వాడి మార్గాన్ని మనం పోయేలాగున చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాగే సాతాను నీడను ఆశ్రయించినప్పుడు అంటే ఏమేమి మనకు ఉద్యోగం అంటే అనేక విధాలుగా దేనికి సాతాను నీడలో చాలా రకరకాలుగా మనం ఉంటాం. మన బానిసత్వం అయిపోతూ ఉంటాం. దానికి దేనికంటే అప్పుల బాధలు పడిపోతూ ఉంటాం, లేక అనారోగ్య సమస్యలు కానీ లేక రకరకాలుగా ఆ సాతాను నీడను మనం ఆశ్రయించినప్పుడు మనకు అనేక రకరకాలుగా వాడు మనల్ని శోధించడానికి ఉంటాడు. కానీ ఆ శోధనన్నింటినీ మనం జయించుకోవాలి, మనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని నీడను మనం ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తామో మనకి ఈ రోగాలు కానీ ఈ అప్పుల బాధలు ఏవి కూడా మనకు ఉండవు అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఈ సాతాను నీడని మనం ఆశ్రయిస్తున్నాం అన్నమాట. అలాగే ద్వితీయోపదేశ ఖండంలో కూడా చూద్దాం. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 66, 67 వచనాల్లో చాలండి. ఇక్కడ సాతానుడు నీడను మనం ఆశ్రయించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్లప్పుడూ కూడా ప్రాణభయం కలిగి జీవిస్తూ ఉంటాం. అవునా కదా? మనం ఈ దినాల్లో దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఆ ప్రాణభయం కలిగి జీవిస్తున్నాం. ఆ ప్రాణాన్ని గుప్పిట్లో బయటికి వెళ్ళామంటే తిరిగి వస్తామో లేదని చెప్పి ప్రాణాలు అత్యంతలో పెట్టుకుని వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎందుకని? మనం ఏ నీడలో ఉన్నాము? సాతాను నీడలో ఉన్నాం. మనం సాతాన్ని ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఆ సాతాను నీడలో ఉండి మనం ఎప్పుడు మనకి ప్రాణభయం కలుగుతూ ఉంటుందంట. ఏ విధంగా అని ఎప్పుడు ఉదయం అవుతుందా మళ్ళీ ఎప్పుడు సాయంత్రం అవుతుందోనని అలాంటి ప్రాణభయం కలిగి బిక్కుబిక్కుమంటా జీవిస్తున్నాం అనమాట ఈ దినాల్లో. ఎప్పుడైతే మన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో మనకి ఏది కూడా నీకు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఈ అప్పుల బాధలు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా దేవుడికి తీసేస్తాను అన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం వింటానే ఉండి వాటి ప్రకారంగా మనం జీవించకుండా మన కడచెవిని పెట్టి మనం ఇంకా కూడా సాతాను నీడనే మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని నీడను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి నీడను ఆశ్రయించుకున్న సాతాను నీడ ఆశ్రయించుకున్నామంటే రకరకాలుగా అనేక రకాలుగా ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు అనుకుని తాగుబోతుగా, లేదా ఒక పేకాట వ్యసనాలు, లేదంటే ఒక వ్యభిచారి, ఇంకా అనగా రకరకాలుగా వాడు ఎన్ని కీర్తులు అయితే పొందుతాడో వాటన్నిటిలో మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం వచ్చి తొలగిపోవాలంటే శాపాలు, రోగాలు, అప్పుడు ఇవన్నీ మనం తీసివేసుకోవాలంటే దేవుని నీడని మనము ఆశ్రయించాలి. అప్పుడు మనం ఇవన్నీ తీసివేస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ కోసం నా కోసం ప్రాణాన్ని పెట్టాడు. అది మనం విడిచిపెట్టేసి మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఒక స్త్రీ చూద్దాం చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 43, 44 వచనాలు. 8వ చూద్దాం చూడండి. చాలండి. ఒక 12 ఏళ్ల నుంచి రక్తస్రావ స్త్రీ అంట ఏ రోగంతో బాధపడుతుంది? రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ఎవరిని ఆశ్రయించింది? వచ్చి దేవుడిని ఆశ్రయించి ఆయన వస్త్రపు చెందులు కొట్టగానే
రక్తగా కట్టబడిందంట. ఎన్నో ఏం చేస్తుందంట, ఎన్నో వైద్యుల చేత ఎన్నో చెప్పబడి, అంటే లోకానుసారంగా సాధారణ నేటలు పడి తిరిగినంత తన ఆదంతా వ్యాయం చేసుకుని ఖర్చు పెట్టినా కానీ కూడా ఆమె డబ్బు అనేది నయం అవ్వదు. ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించి దేవుడిని నేర్పించి ఆయన వస్త్రం చెట్టు మాత్రం ఉంటే ఏమైంది, ఆమె స్వస్థత పొందింది. ఇంకా నీవు నేను కూడా దేవుని నీడను మనం ఆశ్రయించి ఆయనతో ఉంటే మనం నీకు ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ అప్పుల బాధలున్నా సరే, ఏ అనారోగ్య సమస్య ఉన్నా సరే దేవుడు ఎట్లా తీసుకొస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇన్ని తెలిసి కూడా మనం దేవుని నీడను ఆశ్రయించకుండా సాధారణ నీడనే మనం ఆశ్రయిస్తున్నాం. దేవుని చదువులో ఉన్న కాసేపు దేవుని నీడలో మనం ఉన్నాం, బయటికి పోతే మళ్ళీ సాధారణ నీడలోనే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అవన్నీ మనం గ్రహించుకుని ఏం చేయాలంటే దేవుని నీడను మనం ఆశ్రయించుకోవాలి. దేవుని సమయాన్ని గడుపుకునే వాడిగా ఉండాలి. ప్రతి నిత్యము దేవునితో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నాం, ప్రాణభయం కలిగి జీవించాల్సిన స్థితి ఉంటుంది. అలాంటి అదే సాధారణ ఎలా ఉన్నాడంటే గర్జించి సింహంలో ఎవరిని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నీడను మనం విడిచిపెట్టి దేవుని నీడను మనం ఆశ్రయించే వాడిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని నీడను మనం ఆశ్రయిస్తారో దేవుడు మన అన్నింటినీ తీసుకురాస్తాడు. ఏది పాపాలే కానీ, అప్పుల బాధలే కానీ, రోగాలే కానీ, ఏది ప్రతిదీ కూడా దేవుడు తీసేస్తానని సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆ సాతాను నీడను మనం విడిచిపెట్టాలి. ఇక్కడ ఆ రక్తస్రావం స్త్రీ ఏం చేసింది, ఎప్పుడైతే ఆ లోకానుసారంగా కాకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయించి దేవుని వస్త్రపు చిన్న మాత్రం పుట్టి ఏమైంది, ఆమె స్వస్థపడింది. అంతకుముందు అనేకమైనటువంటి ఎంత చెప్పబడి రక్తస్రావము కట్టబడి అంటే అనేక రకాలుగా సాధారణ తిరిగింది. కానీ ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించి దేవుడిని వస్త్రపు చిన్న మాత్రం ముట్టిందో ఎమ్మటి ఆ రక్తదేవ కట్టబడింది, స్వస్థపడింది. ఇది నీవు నేను ఎక్కువ స్వస్థ పొందలేము. ఎందుకు స్వస్థ పొందలేకపోతున్నామంటే మనం ఏ నీడను మనం ఆశ్రయిస్తున్నాము, సాతాను నీడను మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి పిల్లల మనం ఏం చేయాలంటే దేవుని నీడను మనం ఆశ్రయించాలి. తెలుసు మనకు అన్ని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే దేవుని మనం ఆశ్రయిస్తాం. కొద్ది సమయమే దేవుని సన్నిధిలో గడుపుతాం. మిగతా సమయం అంతా మన ఇష్టానుసారంగా మన ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయకపోతాం, మనం ఆ సాధారణ నీడలోకి మనం మెల్లిమెల్లిగా జారుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఏమేం చేశారు, దేవుడు మన పట్ల ఎంత కార్యాన్ని జరిగిస్తున్నాడో అవన్నీ మనం గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం నీ పాపాల కోసం నా పాపాల కోసం ఆయన కలవరిలో ప్రాణం పెట్టాడు. నీ దోషంలో నా దోషంలో బట్టి ఆయన అలగొట్టబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మీదనే మనం ఆశ్రయించి ఆయన మీద మనం విడిచిపెట్టుకునే వారుగా ఉండవద్దు. ఎప్పుడైతే దేవుని మీద నేను విడిచిపెట్టాలో సాధారణ నీళ్ళు పెట్టావు ఇవన్నీ కూడా నీకు శాపాలు కానీ ఎప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 53:5 మాట్లాడారు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలండి. మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు. దేని ద్వారా మనం చేస్తున్నాం, ఈ సాతాను నీడలో మనమంతా సాతానులో ప్రవేశించి మనం చేసిన దోషాలను బట్టి మన పాపాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, నలగొట్టబడుతున్నాడు. అంత నలగొట్టబడి అంత ఎదుగుతున్నప్పుడు కూడా ఏంటంటే ఆయన దెబ్బల చేత మనకి ఏం చేస్తున్నాడు, స్వస్థత కలగ చేస్తున్నాడు. ఆయన నీడను మనం ఆశ్రయించిన వారికి ఆయన ఏమీ కూడా ప్రతి చేయట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని నీడంటే మనం ఆశ్రయించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన కాసేపే పై కలుగుతుందని చూపిస్తున్నాం, కానీ హృదయం మనం దేవునికి దూరంగా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైతే నేను దేవుని ఆశ్రయిస్తామో, దేవుని నీడను మనం ఆశ్రయిస్తామో ఆయన ఏది ప్రతిదీ కూడా మనకి తీసివేస్తాడు, ప్రతిదీ కూడా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన నీ కోసం నా కోసం నీవు నా దోషాలను బట్టి నువ్వు నలగొట్టబడ్డారు, అలా మీరు ఎంతగానో నలగొట్టబడ్డారు, మీరు మా మీద పడాల్సిన డబ్బులు మీరు పొందారు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే రాత్రి కాల ప్రతి ఒక్కరు కూడా పాపం చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, నేను చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 వచ్చిన సభలో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎదిగి కూడా అంటే దేవుడి గురించి మనం తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా తిరిగి మనం ఏం చేసుకుంటామంటే మనందరికీ మనమే దరిద్రం అవుతాం, మనందరికీ మనమే మన రోగాలను గురి తీసుకుంటాం, మనందరికీ మనమే అప్పుడు బాధలు అయిపోతాం, రోగాలు
మనకి తెలిసింది కూడా మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో కూడా దేవుడు సాధారణుడిని మనం ఆశ్రయిస్తాం. దేవుడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఎవరికి తెలియకుండా దేవుడి గురించి యేసయ్య గురించి చిన్నపిల్లలను అడిగినా కానీ చెప్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ కూడా మనం పెంచాలని పెట్టేసి దేవుని సందర్భంగా ఉన్న కాసేపే ఆ దేవుని సందర్భంగా ఉన్న కాసేపే పర్వా అని చెప్పి మనం ఇచ్చేస్తాం. కానీ మిగతా సమయాల్లో సాధారణంగా మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకి అప్పుడు బాధలు ఈ శాపాలు ఈ రోగాలు అన్ని మనకు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే దేవుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రతిదీ కూడా ఆయన తీసుకెళ్తాడు. ప్రతి రోగాల నుంచి తీసుకెళ్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన కనపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. చూడండి ఒక మాట చదువుతాను చూడటం చూడండి. ఒకటో సమయం రాసిన పత్రిక ఒకటో సమయాలు గ్రంథము 22వ అధ్యాయంలో వచ్చింది. మరియు ఇక్కడ దావీదు గారిని మనం చూస్తున్నాం. దావీదు గారు ప్రదేశం సంచరిస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారంటే ఆయన దగ్గరికి ఇబ్బంది గలవారు, అప్పులు గలవారు, అసమాధానంతో లేని వారందరూ వచ్చారంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే స్వస్థ అసమాధానంలో ఇంట్లో ఇబ్బందులు మనం ఎండిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అసమాధానం నుంచి మనం బయటపడాలి. ఆ ఇబ్బంది గలవారు అందరూ కూడా అన్నమాట దారి వద్దకు వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఆయన వారికి అధిపతి అయి ఉన్నాడంట. ఇవాళ నీకు నాకు కూడా దేవుడు అధిపతిగా ఉన్నాడు. దేవుని మీద మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అందరికీ ఎలాంటి వారందరికీ ఇబ్బంది గల వారికి, అప్పులు గల వారికి, అసమాధానం వాళ్ళందరికీ కూడా ఎవరు అధిపతి అయ్యారు? దావీదు గారు అధిపతి అయి ఉన్నాడు. దావీదు గారు ఎవరు? ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు. ఆ రాజు అధిపతి ఉన్నాడు. ఈ దినాల నీవు కూడా ఇప్పుడు దావీదు గారు ఎవరైనా ఆశ్రయించున్నారు? దేవుని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి అన్ని కూడా చేయగలిగాడు. నీవు నేను కూడా మనం ఎవరిని ఆశ్రయించున్నాలి? దేవుని మనం ఆశ్రయించున్నాలి. అప్పుడే మనం కూడా ఇవన్నీ కూడా మన నుంచి దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను ఈ దేవుని గురించి తెలిసి కూడా నా ప్రభావ నేను లోకానుసారంగా జీవించి ఆ సాధారణంలో నేను పరిపాలన జీవిస్తున్నాను ప్రభావ. ఇక నేనైనా ప్రభావ నీ నీళ్ళని నేను ఆశ్రయిస్తాను ప్రభావ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునే వాటిగా ఉండాలన్నమాట. మన ముఖ్యంగా ఉదాహరణగా నేను తప్పుపల్లి కుమారుని చూస్తున్నాడు. అయితే తన ఆశ్రమంతా ఆయన చేసుకుని దేవుడు ఎక్కడికి దిగాడు? తన తండ్రిని ఆశ్రయించాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? తన అప్పులు చేర్చున్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను నాకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడి అనేక మన తండ్రి దేవుడి మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏ పాపడాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, భాగాలు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దేవుడిని మాత్రం మనం ఆశ్రయించే చాలు. అయితే దావీదు మహారాజు మాట్లాడాడు కీర్తన 34:10 ఎవరిని ఆశ్రయించిన వారికి ఏ మీద కూడా ఉపయోగంట. ఎవరిని ఆశ్రయిస్తాం? ఈ దినాల్లో ఈ రాత్రికాలంలో నీవు నేను మనం ఆశ్రయించాలి. కీర్తన 34:10 చాలండి. ఎవరికంటే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొందుగా ఉండదంట. సింహమైన ఆకలి పండుగ కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు ఏం చేయాలంటే దేవుడిని మాత్రమే మనం ఆశ్రయించాలి. దేవుని నీడనే మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారైనా నీకు ప్రతిదీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? అదిగో నా ప్రభా, ఇవాళ ఇన్నాళ్ళు నీ గురించి తెలిసి కూడా నా ప్రభావ నేను సాతాను అప్పుడు జీవిస్తున్నాను ప్రభావ. ఇవాళ దేవుని ఉన్న కాసేపు నీ నీడని ఆశ్రయిస్తున్నాను. కానీ మళ్ళా నేను దేవుని నుంచి విడిచి వెళ్ళిపోతే నేను సాతాను నీడలో జీవిస్తున్నాను ప్రభావ. అయితే నన్ను క్షమించు ప్రభావ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలన్నమాట. ఒక రాత్రికాల సమయంలో విన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేద్దాము. ప్రేమించుకుని మనం ఎవరైనా సరే ప్రార్థన చేయండి. తర్వాత మన దాసులు వర్తమానం అందిస్తారు. ఏదో వాక్య ప్రకారంగా చేయండి. ప్రభావ ఆశ్రయించాలని అర్థం ప్రేమించుకుని ఎవరైనా సరే ప్రార్థన చేయొచ్చమ్మా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, సాయంకాల సమయంలో ప్రభువా నీ దాసుల ద్వారా మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి అయ్యా నిజమే నాతోనే మాట్లాడారు ప్రభువా. అయ్యా నేను ఏ నీడని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. అయ్యా దావీదు
మహోన్నతుని చాటు నివసించి వాడి అవును నా ప్రభువా. అవును ప్రభ, నీవే మా ఆశ్రయం అవ్వాలి కానీ ప్రభా, ఈ లోకంలో అనేకమైన వాటిని మేము ఆశ్రయంగా చేసుకుంటున్నామే కానీ ప్రభా, ఆశ్రయదుర్గమైన నీ కొరకు నా తండ్రి అయ్యా నీ నీడను మేము ఆశ్రయించలేకపోతున్నాము అవును నా ప్రభా. అయ్యా ప్రభువా. రక్తస్రావం గల స్త్రీ అయితే ప్రభా, అయ్యా అనేక వైద్యుల చేత తిప్పలు పడి అవును ప్రభా, నా ఈ లోకంలో ప్రభువా. అనేకమైన నా తండ్రి పాటలు పడిన తర్వాత నా తండ్రి నీడను ఆశ్రయించిన ఆశ్రయించిన వెంటనే స్వస్థ వచ్చినది కదా ప్రభా. అవును తండ్రి. అయ్యా దావీదును అధిపతిగా చేసినప్పుడు ప్రభా, ఇబ్బంది గల వారును అప్పులు గల వారును అసమాధానం గల వారును అవును ప్రభా, తండ్రి. అయ్యా నా తండ్రి దావీదు అధిపతి అయ్యాడు కదా ప్రభా. అవును నీవు ప్రభా. అంతకంటే గొప్ప మహారాజు ప్రభా, అవును అంతకంటే తండ్రి. గొప్ప అధిపతివి ప్రభా. అవును ఈ రాత్రి ప్రభా. వేళ సమయంలో నా తండ్రి మా అధిపతి నీవు ఉండగా ప్రభా, అవును అయ్యా ఈ లోక ప్రభా. సాతాను నీడలో మేము సంచరిస్తున్నాము. విశ్రమిస్తున్నాం అయ్యా ఈ ప్రభా. లోకానుసారమైన జీవితం మేము జీవిస్తున్నాము. జీవిస్తున్నాం నా ఎంతో భ్రష్టత్వం మేము ప్రభువా. అందరికీ తెలిసిన వాళ్ళే మానవుడు. ఇది నా ఏ నీడలను ఆశ్రయిస్తున్నాము? ఏ నీడలను ఆశ్రయిస్తున్నావా? ఇక సాతాను నీడలను ఆశ్రయిస్తున్నావా? అందుకే నాకు ఈ అప్పులు ఈ అనారోగ్యం బలవంతుడివై ఉండి మా కొరకు నా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ఎలా నేను సాతాను నీడలను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు అనారోగ్యం అప్పులు బాధలు నా ప్రభువా. అవును నా తండ్రి. మరి నీ ప్రేమను నా తండ్రి అయ్యా నా తండ్రి వేదన మేము ఎరిగి కూడా ప్రభా, అయ్యా ఇంతని సాతాను స్వభావము కలిగి ప్రభా, అయ్యా ఇంతని సాతాను నీడను ఆశ్రయించే వారిని మేము ఉన్నాము ప్రభా. ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా పొందలేదని సెలవిస్తున్నాము నా ప్రభువా. అయ్యా నీ నిన్ను నీడను మాత్రమే ఆశ్రయించాలి. నీ మీదనే విశ్రమించాలి నా ఏ ప్రభువా. లోపడే వారిగా ప్రభా, అయ్యా మమ్మల్ని మా జ్ఞాపకం జీవితాలను సరి చేసుకోండి. చేసుకునే వారిగా ఉండడానికి అయ్యా నా సహాయం ప్రభువా, చేయండి ఇప్పుడు ఈ రాత్రికాల శ్రమలు నా ప్రభువా, నేను ఏ నీడను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. అయ్యా అవును ప్రభా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే నేను ఆశ్రయించను, అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీవే నా తండ్రి కావాలి ప్రభా. అయ్యా నీవే మేము ఆశ్రయించున్నాము ప్రభా. ఇక్కడ ఎంతో మంది నా తన సమాధానం గలవారు ఉన్నారు అవును నా ప్రభా. ప్రభువా, అసమానతమైన దేవుడి సమాధానాన్ని అయ్యా నా ఇస్తాను. తండ్రి రాత్రికాల అప్పుడు సమయంలో బాధపడిన అప్పుడు అయ్యా మేము నిన్ను అధిపతిగా చేసుకొచ్చున్నాము అనారోగ్యంతో ఉన్నారా? అనారోగ్యాన్ని ప్రభా, ఆరోగ్యాన్ని సమస్తం నుంచి మాకు విడిపించి విడిపించండి నా ప్రభువా. ఆశ్రయించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి నా ప్రార్థన ప్రభువా. అంగీకరించమని నజరేయుడైన జీవితాల యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకు చేయమమ్మా. అందరికీ కూడా ఇచ్చండి. అవును నా ప్రభువా. అవును తండ్రి. ఎన్నో వైద్యులకు చెప్పబడిన నా ప్రభువా, ఎంతమంది చెప్పబడిన ఎవరు కూడా ఆమె రోగాన్ని బాగు చేయలేకపోయిన నా ప్రభువా. ఎప్పుడైతే నా ప్రభు నిన్ను ఆశ్రయించిందో, ఎప్పుడైతే నీ నీడను విశ్రమించి నీ వస్త్రపు చిరు మాత్రం పట్టుకుని ఆ రక్తస్రావం కట్టబడిన నా ప్రభువా. అయ్యా మేము నీ నీడను మాత్రమే ఆశ్రయించాలి నా ప్రభువా. అయ్యా నిన్ను మాత్రమే నేను ప్రభువా ముఖ్యవాడిగా ఉండాలి నా ప్రభువా. అయ్యా నీ నీడను మేము విశ్రమించాలి నా ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అయ్యా మేము నా ప్రభువా ఈరోజు లోకాచారం ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా ప్రభువా, ఎన్ని కూడా ఎక్కినా నా ప్రభువా, అవన్నీ కూడా సాతాను నీడలో ఉన్నాయి నా ప్రభువా. ఏమీ మాకు ప్రార్థించలేదు నా ప్రభువా. అవి నీ నీడ మేము ఆశ్రయించినప్పుడు, అవును నా ప్రభువా, నీ నీడ మేము ఆశ్రయించినప్పుడు అన్ని కూడా మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అవును తండ్రి. అయ్యా పిల్లవారిని కానీ ఇబ్బందులు కానీ అయ్యా రాయు మహారాజుకి వచ్చినప్పుడు అందరికీ అధిపతి అయినాడు నా ప్రభువా. అలా అయినాడు మా అధిపతి అయినా నా ప్రభువా. తీర్చున్నాడు నా ప్రభువా. నిన్ను ఆశ్రయించున్నాను నా ప్రభువా. అవును తండ్రి. అవును నా ప్రభువా. ప్రభువా కుమారుడు తన ఆశ్రయాన్ని కలగా చేస్తూ లోకానుసారంగా తిరుగుతాడు నా ప్రభువా. తిరిగి తన తండ్రిని చూస్తున్న ప్రభువా. తన తండ్రిని నేను ఆశ్రయించిన తండ్రి నా ప్రభువా అప్పుడే చేర్చుకున్నాడు నా తండ్రి. ఆయుధాన్ని చేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నారు ప్రభువా. అవును ప్రభువా, నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చేయండి నా ప్రభువా. ఆమేన్. మహాపరిశుద్ధుడైన ఆయన నీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా నిజమే నా ప్రభువా, ఈ లోకానుసారమైన నీడలో నా ప్రభువా, అయ్యా సాతాను నీడలో మేము విశ్రమిస్తున్నాం కాబట్టి నా ప్రభువా మాకు ఈ ప్రభువా అనేకమైన సమస్యలు నా ప్రభువా. అయ్యా అపూర్వాదాలు అనారోగ్యము
అయ్యా అనేక సమస్యలతో మేము కొడుకున్నట్టు ఆడుకుంటున్నాం నా ప్రభావ. అయ్యా ఒకటి జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ. అయ్యా ఎక్కడైనా నా ప్రభావ ఈ నేలని ఆశ్రయించడానికి మేము ఉన్నారు ప్రభావ. అయ్యా రక్తస్రావ స్త్రీలు నా ప్రభావ ఎన్నో మంది వైద్యులు చెప్పబడిన నా ప్రభావ. అయ్యా లోకానుసారంగా ఎంతో మంది వైద్యులు చెప్పబడిన నా ప్రభావ. అయ్యా మా తల్లి నీ ఎప్పుడైతే ఆశ్రయించిన నా ప్రభావ, ఈ నేలను ఆశ్రయించి నీ వస్త్రం చిన్న మాత్రం కొడుకుంటే రక్తస్రావం పట్టబడింది కదా నా ప్రభావ. ఆ రీతిగా నా ప్రభావ మేము కూడా నా ప్రభావ నిన్ను ఆశ్రయించగలిగి ఉండాలి నా ప్రభావ. అయ్యా మహారాజు తిరిగి నా ప్రభావ ఎంతో మంది నా ప్రభావ. అయ్యా ఇప్పుడు గలవారు ఇబ్బంది గలవారు అసమాధానంతో అందరూ నా ప్రభావానికి వచ్చినారు నా ప్రభావ. ఆయన అందరికీ కూడా వెతుకే ఉన్నారు నా ప్రభావ. విధానాన్ని వెతుకే ఉన్నారు నా ప్రభావ. మీ అధికారాన్ని మీరు లోపలి వచ్చారు నా ప్రభావ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి. అలాగే తప్పుపోయిన కుమారుడు అయితే తన ఆస్తంతా చేసుకొని తిరిగిపోతారు. నన్ను ఆశ్రయించినప్పుడు నా ప్రభావ తన తండ్రి అక్కడి చేస్తున్నాడు నా ప్రభావ. ఆ రీతిగా మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కనుక నా ప్రభావ. అది నిన్ను ఆశ్రయించే వారికి ఉంటారు మాకు సహాయం ఇచ్చేయమని రాత్రి కాల సమయంలో ప్రాథమిక పాసనం చేసుకోమని నా పరిశుద్ధ ప్రార్థించబడుతున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. వర్తమానంగా మన మధ్య శాస్త్రాన్ని వర్తమానం చేస్తాం. దేవుని నామానికి మహిమలు ఇక్కడ వచ్చిన మీ అందరికీ ఒకసారి యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. చిన్న ప్రార్థన చేసుకుని మన వాటిలో తలలో వచ్చి కలిగిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన మా దేవ కలిగిన ఇది నా ఇంతవరకు మీరు అధికారులు నిర్వహించారు. పాటలు పాటలు బిడ్డలకు మంచి స్వరాన్ని ఇప్పుడు నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడేసిన మాటలు ఆలోచిస్తున్నాను. మరి కొద్ది నిమిషంలో కొద్ది మాటలు మేము తెలుసుకోవచ్చు. పరిశుద్ధ జ్ఞానంతో మీరు అధికారంతో వహించండి దేవా తండ్రి. బిడ్డలకు వినగలిగినటువంటి హృదయాన్ని ధరించి ఎక్కడ కూడా తండ్రి దేవా తండ్రి వారి వినాలైనటువంటి తపన వారిలో కలగాలి నిరసించిపోయేటువంటి వారిలో దేవా అటువంటి వినగలిగినటువంటి హృదయాలను గ్రహించి ఆదరించి అంతవరకు నడిపించమని ప్రార్థించుకుంటూ మీ నోటి పూర్వగా వాడితో నజరేయుడైన జీవమును యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి దేవా నేను చెరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఈ సుందరవనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు ఉండలేదంటే ఇవన్నీ ఆయన ఉండలేదని చెప్పి ఆయనే చెప్పుకోవచ్చు. మనం ఆదివారం వాక్యం చెప్తున్నాం దేని గురించి? నోవాహు దినములో జరిగినట్లుగా మనిషి కుమారుడు దినములో కూడా జరుగుతుందని చెప్తున్నాం. ఈ మనిషి కుమారుడు దినములో జరుగుతున్నది ఏంటి అంటే ఈ విధమైనటువంటివి ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు?
చోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలె నేను లేను, నేను మంచిగా ఉన్నందుకు ఏమని చెప్పుకుంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులని చెప్పుకుంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధికి మనం వచ్చే దేనికి? దేవుని కనపరచడానికి వస్తామా? ఆయనని కనపరుచుకోవడానికి వస్తామా? లేకపోతే మనల్ని మనం కనపరుచుకోవడానికి వస్తామా? దేవుని కనపరచడానికి మనం దేవుని సన్నిధికి వస్తాం. దేవుని నామానికి మహిమార్థమై దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా మనం జీవించడానికి వస్తాం. మరి కొందరైతే కేవలం వచ్చే దేనికంటే మా పట్ల దేవుడు అయి చేశాడు, మా పట్ల దేవుడు ఈ చేశాడు, దేవుడు మాతో ఉన్నాడని చెప్పుకోవడానికి. నిజంగా అది చెప్పుకోవడం చాలా మంచిది, సాక్ష్యం. ఎందుకంటే దేవుడు వారి పట్ల చేసిన దాన్ని వారి సంఘముతో లేకపోతే ఉన్నటువంటి మనుషులతో పంచుకోవడం చాలా మంచి పని. కానీ కొందరైతే ఏం చేస్తారంటే, నేను అట్లాంటి వాడిని కాదు, నేను ఇట్లాంటి వాడిని కాదు, ఆ పాపము నేను చేయను, నేను ఏ పాపము చేయను, అసలు పాపమే చేయను అని చెప్పి మరి కొందరు. చూడండి, మరి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన కనపరుచుకుంటున్నాడా లేకపోతే దేవుని కనపరుస్తున్నాడా? నువ్వు ఏ పాపము లేదు వాడివయ్యా, నీలో ఏ పాపము లేదు, చూద్దామన్నా కానీ ఎక్కడ కనిపించట్లేదు, నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావయ్యా అని చెప్పి ఆయనని కనపరుస్తున్నాడా లేకపోతే ఆయననే కనపరుచుకున్నాడా? ఆ పరిచయం ఏం చేస్తున్నాడు? ఆయనే కనపరుచుకుంటున్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా చాలా మంది చేస్తున్నటువంటి పనులు అదే. నేను ఇంతవాడిని, నేను అంతవాడిని, నేను ఇంతవాడిని, లేకపోతే నేను ఎంత ఉద్యోగస్తుడిని, లేకపోతే నేను ఎంత పని కుదిరినటువంటి వాడిని, నేను దాంట్లో అనుభవస్తులను, లేకపోతే నేను దాంట్లో ఎదిగినటువంటి వాడిని, నా పని ఎదిగినటువంటి వాడిని, లేకపోతే ఆ పనిలో నేను చేయి తిరిగినటువంటి వాడిని అని చెప్పి చక్కగా వారికి వారే గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధిని దేవునిని కనపరచడం లేదు, మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తున్నారు. నాలో ఏ పాపము లేనటువంటి వాడిని నేనని చెప్పిన దేవుడి సన్నిధిలో ప్రవర్తిస్తున్నారు. కానీ పాపము లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఏ ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరు పాపము చేసినటువంటి వారుగానే ఉన్నాం. అయినప్పటికీ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటారు? దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నటువంటి సమయంలో పక్కన ఉండేటువంటి వాళ్ళు మీరు చూపించేటువంటి విశ్వాసాన్ని చూసి, మీరు కనపరిచేటువంటి భక్తిని చూసి, మీరు చేసే ప్రార్థనలను బట్టి, మీరు పాడే పాటలను బట్టి, చదివే వాక్యాన్ని బట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చక్కగా మంచి విశ్వాసులు, మంచి భక్తి పనుల పక్కన మనం కూర్చున్నామని అనుకుంటారు. చాలా మంది చేసే పనులు ఇవే. ఆయన చక్కటి విశ్వాస పక్కన కూర్చుంటున్నారు, చాలా చక్కటి భక్తి కనపరిచేటువంటి వారి పక్కన కూర్చుంటున్నారు అనుకుంటారు. మరి కొద్ది దినాలు అయిన తర్వాత వారి పక్కన కూర్చోవడం మానేస్తారు. ఎందుకు కూర్చోవట్లేదని అడిగితే, అమ్మో వాళ్ళు మామూలు కాదు. తర్వాత తెలిసింది, మాకు ఏం తెలిసింది? వాడు మామూలు కాదని చెప్పి నాకు తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను వాళ్ళ పక్కన కూర్చోలేదు. అప్పటి వరకు చక్కగా కూర్చున్నాను, మంచి భక్తి కనపరుస్తున్నారు, మంచి విశ్వాసాన్ని చూపిస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి చేసే ప్రార్థనను బట్టి నేను చాలా నేర్చుకున్నాను అనేటువంటి వాళ్ళు కూడా కొన్ని దినాలకి ఏం చేస్తారు? మారిపోతారు. కారణం ఏంటంటే వారి గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. మరి వాళ్ళలో ఏ పాపము లేకుండా ఉంటుందా? చెప్పండి, ఏదైనా పాపము లేకుండా ఉంటుందా? ఏ పాపము లేదు, ఏ పాపము లేనటువంటి వారు లేరు. ప్రతి ఒక్కరు పాపమే చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నత మహిమను అందరూ కోల్పోయామో? కొంతమందిని కోల్పోయాము. ఇటువైపు వాళ్ళే కోల్పోయారా? ఇటువైపు వాళ్ళు కోల్పోలేదు. అందరము కూడా ఆయన ఇచ్చినటువంటి ఉన్నత మహిమను పోగొట్టుకున్నటువంటి వారుగానే ఉన్నారు. చూడండి, దేవుని కోసం కనిపెట్టినటువంటి వారు లేరు ఈ రోజున. చూడండి, 131 కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి, 131 కీర్తన 4వ వచనం, 5వ వచనంలో, కావలి వారు ఉదయం కోసం కనిపెట్టినట్టుగా, కావలి వారు ఉదయం కోసం కనిపెట్టినట్టుకంటే నా ప్రాణము ఎవరి కోసం కనిపెడుతుందంట? పొద్దున్నే వచ్చే పాలవుడి కోసమో పేపరోడి కోసమో కాదు. పొద్దున్నే పేపర్ వచ్చింది, పేపర్ కోసం కూర్చుంటారు కొంతమంది. అవునా కాదా? పేపర్ చూస్తే గానీ వాడికి తెల్లారు. టీ తాగితే గాని కొంతమందికి టీ తాగితేనే వారికి తెల్లారిద్ది. టీ తాగేదాకా 10వ నుండి 12వ నుండి ఇంకా తెల్లారినట్టుగానే. అవునా కాదా? చెప్పండి, చెప్పాలి. 12 అయినా కూడా వాళ్ళకి టీ తాగితేనే కావాలి. వారు ఉదయం కోసం ఏ విధంగా అయితే కనిపెడతారో అంతకంటే కూడా దేని కోసం కనిపెట్టాలి? దేవుని కోసం కనిపెట్టేటువంటి వారిగా
ఉదయమునే లేచినటువంటి వారిని మనం ఉదయాన్నే పాలు కోసమో, టీ కోసమో, పేపర్ కోసమో, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి వాటి లోకము కోసమో కాదు మనం కనిపెట్టాల్సింది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేనికోసమో? దేవుని కోసము కనిపెట్టేటువంటి వారిగా, ఆయనని వెతికేటువంటి వారిగా, వేకుని లెగవటము కూడా మనము ఏ పని ప్రారంభించిపోయేటువంటి దాని ముందుగా మనము ఎవరిని కనిపెట్టాలి? దేవుడిని కనిపెట్టేటువంటి వారిగా ఉండాలి. దేవుడిని కనిపెట్టాలి. ఈ లోకంలో నన్ను కనపరుచుకోవడం కాదు, ఈ లోకంలో నన్ను నా గురించి గొప్పగా, మన గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా మనం ప్రవర్తించాలి. దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి. దేవుని నామాన్ని హెచ్చించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని నామాన్ని అనేకులకు తెలియజేసే విధంగా మనము ఉండాలి. కానీ మన గురించి గొప్ప చెప్పుకుంటే నీ పక్కనున్న వాళ్ళకి తెలిసిందేమో నీ గురించి మన నువ్వు చూపించే విశ్వాసాన్ని అంతటిని బట్టి నీ సంఘంలో నీ పక్కన ఉన్నటువంటి వారు వీళ్ళు గొప్ప విశ్వాసులను అనుకుంటాడు, గొప్ప భక్తి కలిగినటువంటి వారు అనుకుంటాడు. కానీ నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నీ నడినెత్తి నుంచి అరికాలు వరకు నువ్వేం చేస్తున్నావో, నువ్వేం పనులు చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఎరిగినటువంటి వాడికి నువ్వు ఎట్లాంటి వాడు అనేటువంటిది మొత్తము తెలుసు. నీ పక్కన ఉండే వాడికి నీ పై రూపాన్ని మాత్రమే కనిపెడతాడు, పై రూపాన్ని మాత్రమే చూస్తారు. కానీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన మాత్రము చక్కగా నీ ఎట్లాంటి వాడికి నువ్వు ఏ విధమైనటువంటి వాడి, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు అని చెప్పి మొత్తము కూడా అందరము పాపం చేసినటువంటి వాడు, ఏ ఒక్కరు కూడా నాలో పాపము లేదనేటువంటి వాడు, నాలో పాపము లేదనేటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. చెప్పండి, నేను ఎటువంటి పాపము చేయలేదు, ఆజ్ఞలు నేను మీరలేదు, నేను ఎక్కడా కూడా ఆజ్ఞను మీరి జీవించాను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి లేదు. ఆ రోజుల్లో మరి వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి పరిశీలన ఏం చేశారు? దేవుణ్ణి ఒక విధముగా ఆయనలో తప్పు వెతకాలి, ఆయన అందరు పరిశుద్ధుడు, మంచివాడు, ఆయన ఏ పాపము లేదు అని చెప్తున్నారే, ఆయనలో ఒక తప్పు వెతకాలి, ఆయనలో ఒక పాపాన్ని చూడాలి. మరి ఆయన ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేస్తే చంపుతాడా? చంపితే కూడా ఆజ్ఞ అతిక్రమం ఇచ్చినట్టే కదా, ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా. చంపుతాడా? లేకపోతే శిక్షించకుండా వదిలేస్తాడా? శిక్షిస్తాడా? శిక్షించకుండా వదిలేస్తాడా అని చెప్పి దేవుని మీద నింద మోపడం కోసం వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు, దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, దేవునిలో తప్పు వెతకాలని చూశారు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు అదే. మనిషి కుమారుడి దినములలో జరుగుతున్నట్టు, నోవాహు దినములలో జరుగుతున్నట్టుగా మనిషి కుమారుడి దినములలో కూడా జరుగుతుంది అంటే అంత్య దినాలలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవే, అంత్య దినాలలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవే. పక్కన వారి మీద కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా వాక్యం చెప్పేవారి మీద కూడా ఏమవుతున్నారు? నిందలు. మరి కొందరు ఉంటారు, వారు వచ్చేదే దానికోసం అలా వస్తారు గట్టిలో కదా. వాడిలో ఏ పాపము లేనట్టుగా మాట్లాడతాడు, వాడు ఏ మాట తప్పు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు, వాడు ఏ మాట నోటు జారదన్నట్టుగా మాట్లాడతాడు, నోరు జారకుండా మాట్లాడతాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అమ్మో, తప్పు పడితే ఒక మాట తప్పు పలికే తప్పు చెప్పేవాళ్ళని చెప్పి సరిదిద్దాలా చేయాలా లేదా చెప్పండి? చేయాల్సింది పోయి కూడా వారిని కూడా నిందించి మాట్లాడే విధముగా దేవుడిని నిందించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఒక పాస్టర్ గారు, ఒక బ్రదర్ రాజప్రకాష్ రావు గారు రిపెంట్ కాన్ఫరెన్స్ అని పెట్టారు. ఒక దైవజనుడు చక్కటి రిపెంట్ కాన్ఫరెన్స్ అని చెప్పి పెట్టాడు. పెట్టినటువంటి దాని మీద ఎంతో మంది కూడా ఎన్నో మాటలు అన్నారు. ఆ మాట రిపెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్లు పెట్టడం ద్వారా ఏంటంటే యవనస్తులు వచ్చారు, యవనస్తులు వచ్చి ఎగిరారు, యవనస్తులు వచ్చి పాటలు పాడారు, యవనస్తులు వచ్చి పాటలకు డాన్సులు వేశారు అని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ ఎవరు మారారు, యవనస్తులు మారుతున్నారే అనేటువంటి విషయాన్ని వారు గమనించలేదు. యవనస్తులు డాన్సులు వేశారు, పాటలు పాడుతున్నారు, అదే చూస్తున్నారు. యవనస్తులు అనేటువంటి వారు ఎవరి కాలంలో ఉన్నారు, ఎవరి కాలంలో ఉన్నటువంటి వారు సినిమాలు చూడాల్సిన వారు, సినిమాల వయసు వాళ్ళు సినిమాలు చూసేటువంటి వారు అయినప్పటికీ ఆ సినిమాలు విడిచిపెట్టి, సినిమా పాటలకు డాన్సులు విడిచిపెట్టి, సినిమా పాటలు పాడడం విడిచిపెట్టి దేవుని పాటలు పాడడానికి వచ్చారు, దేవుని పాటకి డాన్స్ చేయడానికి వచ్చారు, దేవుని పాటలకి ఎగిరి గంతులేయడానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోతారు. దేవుణ్ణి గణపరుస్తానికి వచ్చారు కదా, చక్కగా ఎవరి కాలం అంటే యవనస్తులండి ఏ విధంగా జీవిస్తున్నారు ఈ రోజున.
లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని మర్చిపోతారు, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయమే వారు ఎరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ యవనస్తులు కూడా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారు, దేవుని ఆరాధిస్తా, దేవుని గణపరుస్తా, చక్కగా దేవుని పాటలు పాడుతున్నారే అనే విషయాన్ని వారు మర్చిపోయి ఆయనను నిందించడం మొదలుపెట్టారు. చూడండి, దేవుని సేవకుల మీద నింద మోపడం వల్ల ఎటువంటి ఉపయోగమో అది నీకే తప్పు, నీకు ఒక పాపంగా మిగిలిపోతుంది, నీకు ఒక పాపంగా అది ఒక మిగిలిపోతుంది. చూడండి, దేవుని విషయమై వారు బోధిస్తున్నారు, దేవుని విషయమై వారు దేవుని నామానికి మహిమార్థమై వారు చేస్తున్నారు, దేవుని విషయమై అనేకులను మార్చాలని చేస్తున్నారు. యవనస్తులను ఏదో ఒక విధంగా చెడిపోతున్నటువంటి మార్గంలో నుంచి చెడిపోతున్నటువంటి మార్గంలో వెళుతూ చెడు వ్యసనాలకు బానిసవుతున్నటువంటి వారిని విడిపించి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆ విధంగా చేస్తుంటే అటువంటి వారి మీద నిందలు మోపుతున్నారు. చూడండి, ఈ విధముగా నోవాహు దినములలో జరిగినట్టుగా అంత్య దినములలో కూడా ఇదే జరుగుతుంది, అంత్య దినాలలో ఇదే జరుగుతుంది. మరి ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేసి నువ్వు నిజంగా ఆమె తప్పు చేసింది అంటే నువ్వు అతను శిక్ష వేస్తున్నావు లేదంటే ఆయన ఏమన్నా చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం. పట్టు వదలక అడుగుచున్నారు, తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆమె పాపము చేసింది, పట్టు వదలట్లేదు. నువ్వు ఆమెను శిక్షిస్తావా లేదా, లేకపోతే నువ్వు నిందితుడిగా ఉంటావా, నువ్వు నిందించబడినటువంటి వాడిగా ఉంటావా, లేకపోతే నువ్వు ఆమెను శిక్షిస్తావా అని అడుగుతున్నారు. పట్టు వదలకుండా అడుగుతున్నారు, పట్టు వదలకుండా పీడిస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? మీలో ఎవడైనా పాపము లేని వాడు ఉంటే మొట్టమొదటిగా మీరు రాయి తీసుకొని, చూడండి, మీలో పాపము లేనటువంటి వాడు ఎవరు ఉంటే కొంతమంది చెప్పారు. ఏ ఒక్కరైనా ఉన్నారా పాపము లేకుండా? కొందరు చేసే పాపాలు కనబడతాయి, కొందరు చేసే పాపాలు కనపడకపోవచ్చు. కానీ నువ్వు చేసినటువంటి పాపము ఎక్కడ కూడా దాగదు, విడిచిపెట్టబడదు. మనుషులకి కనపడకపోవచ్చు, నీ పక్కన ఉన్న వారికి కనపడకపోవచ్చు, నీ పక్కన ఉన్న వారికి వినపడకపోవచ్చేమో, కానీ దేవునికి మాత్రం నీకు సమస్తము నీ గురించి ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. నేను చేసిన పాపం నువ్వు చేయకపోవచ్చు, నువ్వు చేసిన పాపం నేను చేయకపోవచ్చు, ఆ వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఆమె చేసినటువంటి పాపం మరొకటి చేయకపోవచ్చు, వాడు చేసిన పాపం ఆ స్త్రీ చేయకపోవచ్చు కదా. మరి ఎందుకు నిందించమని చెప్పి ఆ విధంగా నిందించు? నేను తప్పు మాట్లాడాను, నేను తప్పు చెప్పాను అని చెప్పి నువ్వు తప్పు చెప్పలేదేమో, నువ్వు ఒక విషయంలో ఏదైనా తప్పు చేశావేమో, లేకపోతే నేను దొంగతనం చేశానేమో, నువ్వు వేరే పాపం చేశావేమో, లేకపోతే నువ్వు చేసిన పాపము నేను చేశానేమో, దొంగతనం నువ్వు చేశావేమో. చూడండి, నీ పాపము నా పాపం ఒకటే ఉండాలని లేదు. ఏదో ఒక విధముగా పాపము చేసినటువంటి వారమే, ప్రతి ఒక్కరిని కూడా పాపముతో నిండినటువంటి వారమే. కానీ మన పాపములు ఒకరు చేసిన ఒకరికి సమానంగా ఉండాలనేటువంటి వీలు లేదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేంతో నిండున్నామండి? పాపము చేత నిండబడినటువంటి వారంగానే మనం ఉన్నామన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థించుకోవాలి, పాపముల నిమిత్తము వినిపించమని దేవుడి సన్నిధిలో ప్రార్థించుకోవాలి. ప్రార్థించాలో లేదో చెప్పండి. ప్రార్థించినప్పుడు ఎంత ఘోర పాపినైనా కానీ మార్చగలిగినటువంటి రక్తము ఆయన మూల్యమైనటువంటి రక్తము. ఆయన ఎంతో గొప్ప రక్తము ద్వారా ఎంత ఘోర పాపినైనా కానీ మార్చగలడు, ఎంత ఘోర వ్యభిచారైనా కానీ మార్చగలడు, ఎంత ఘోర త్రాగుబోతునైనా కానీ మార్చగలడు. ఆయన రక్తము అమూల్యమైనటువంటి రక్తము. అటు రక్తము ద్వారా బానిసలైనటువంటి వాటన్నిటి నుంచి కూడా విడిపించగలిగినటువంటి రక్తము. ఏ రక్తము? ఆయన నామములో ప్రార్థించుకోవాలి, ఆయన నామములో ప్రార్థించుకున్నటువంటి వారంగా జీవించాలి. ప్రార్థించినప్పుడు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. రెండంచెల గల ఖడ్గము వంటిది. ప్రార్థించాలి. ఆయన వాక్యము నిమిత్తం వాక్య లేఖనాలు పెట్టుకొని ప్రార్థించినప్పుడు ఏది కూడా మనం పొందుకోలేనటువంటిది ఏది ఉండదు, సమస్తము పొందుకోగలుగుతాము. పొందుకోలేకపోతున్నామంటే మనలో అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఉండటం వల్లనే మనం పొందుకోలేకపోతున్నాం అన్న విషయాన్ని గమనించుకోవాలి. మరి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వీళ్ళు ఏ పాపము లేనటువంటి వారైనా ఉంటే మొదటిగా ఆమెను కొట్టండి అంటే కూడా
ఏం చేశారంట? ఏం చేశారు చదవండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ఒకరు వెంట ఒకరు ఏం చేశారు? వీళ్ళు పాపము లేని వాడు ఎవరైనా ఉంటే కొట్టండియా అంటే ఏం చేశారంట? అందరూ బయటికి వెళ్ళిపోవటం దేనికి? బయటికి వెళ్ళిపోవటం దేనికి? అక్కడే కూర్చొని అయ్యా మేము పాపము చేసినటువంటి వారిని, మేము పాపము చేశాము, ఆమెను క్షమించినట్లుగా మమ్మల్ని మీరు క్షమించయా అని చెప్పి ప్రార్థించుకోవచ్చు కదా. దేవుని సన్నిధిలో వేడుకోవచ్చు కదా. దేవుని సన్నిధిలో మొక్కుకోవచ్చు కదా. ప్రభువా నన్ను విడిపించయా, నేను చేసిన పాపములన్నింటి నుంచి విడిపించు. ఆ స్త్రీని ఏ విధంగా అయితే నువ్వు క్షమిస్తున్నావో అదే రీతిగా నా పాపముల నుంచి దినంలో నన్ను క్షమిస్తున్నావు ప్రభువా అని చెప్పి ప్రార్థించుకోవచ్చు కదా. అవునా కాదా చెప్పండి. ఈ దినంలో మనం ఎక్కడికి వచ్చాము? ఈ దినంలో మనం ఇక్కడ కూడుకొని దేవుని స్తుతిస్తున్నాం. ఇక్కడనే కాదు, దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళ మీద నిందలు, పక్కన వారి తప్పులు, పక్కన వారి లోపాలు ఎత్తి చూపించడం కాదు, వారి నిమిత్తము ప్రార్థించాలి. నేను కూడా పాపినే ప్రభువా, అదే పాపము నాలో ఉంది, ఆ పాపము నేను చేయలేదు, మరొక పాపముతో నేను నిండి ఉన్నాను, నా పాపాన్ని క్షమించయా అని చెప్పి నువ్వు ప్రార్థించి ఆమె పక్కనే కూర్చోవచ్చు కదా. అవునా కాదా చెప్పండి. ఆమె పక్కనే కూర్చోవచ్చు కదా. అట్లాంటి వారు లేరు ఈరోజు. అట్లాంటి వారు లేరండి ఈరోజు. దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని మన పాపముల నిమిత్తం క్షమాపణ పొందుతున్నటువంటి వారుగా మనము ఉండాలి. ఈరోజు అందరము కూడా పాపముతో నిండబడినటువంటి వారుగానే ఉన్నాము. ఏ ఒక్కరము కూడా పాపము లేదు నాలో అనేటువంటి వారు ఎవరు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా ఉన్నాడు. స్త్రీ పురుష సంవర్గానికి చెందినటువంటి వాడు కాదు కనుకనే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆదాము స్వభావం బట్టి ఆదాము ఆ దినములలో జరిగినటువంటి పాపమే మనల్ని ఇప్పుడు కూడా ఈ దినాన నీలో పాపం లేకపోవచ్చు, పాపము చేయకపోవచ్చు. నీ పితరుల పాపము, నీ పితరులు చేసినటువంటి తప్పులు, నీ పితరుల ద్వారా జరిగినటువంటి తప్పులన్నింటినీ, పాపములన్నింటిని బట్టి నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తాయి, నీ కుటుంబ పిల్లల్ని పాడు చేస్తాయి, నీ పిల్లల్ని ఎదగనికుండా చేస్తాయి, నీ పిల్లలకి దీవించబడకుండా చేస్తాయి, నీ పిల్లలు చదువు లేకుండా చేస్తాయి, నీ పిల్లలు ఏదో ఒక విధంగా చెడు సాహసాలకు అలవాటు పడడానికి చేస్తాయి. ఎందుకు? నీ ప్రార్థన లేకపోవడం కాదు, నీ పితరులలో ఉన్నటువంటి దోషములు, నీ పితరులలో ఉన్నటువంటి పాపములు నిన్ను, నీ బిడ్డలు అందరినీ కూడా ఏం చేస్తానే? చెడగొట్టేస్తానే నిన్ను, నీ పిల్లలని. నువ్వేం పాపం చేయలేదు, నీ బిడ్డలు పాపము చేయలేదు అంటే కారణం ఏంటంటే నీ పితరుల పాపము నీ మీద ఎందుకు చేస్తుంది. ప్రార్థించు, ఆ పాపము నా మీదకి రానివ్వకున్నట్లుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆ పాపము నా మీదకి రానివ్వద్దు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు అది పాపము నుంచి నువ్వు విడిపించగలుగుతావు. ఆ పిల్లలైనటువంటి పాపములు నీ మీదకి రానికుండా నువ్వు ప్రార్థించాలి, నీ పిల్లల మీదకి రానికుండా ప్రార్థించాలి. నీ కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేది. నీ బిడ్డలు ఎదగడానికి, నీ బిడ్డలు దీవించబడడానికి, నీ బిడ్డలు చక్కగా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కావాల్సినటువంటి ప్రార్థన ఎవరి ప్రార్థన? తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదకరం. అవునా కాదు? తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదకరం. వారెంతో దీవించబడతారు తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థనను బట్టి. అటు ప్రార్థనని విడిచిపెట్టి బిడ్డల్ని దూరం చేస్తున్నారు. బిడ్డల పట్ల ప్రేమ చూపించట్లేదు, బిడ్డల పట్ల విశ్వాసము చూపించట్లేదు, బిడ్డల పట్ల ఏ మాత్రము జాలిని చూపించట్లేదు. వారి తల్లిదండ్రులు వారి బాధల్లో వాళ్ళు, వారి కొట్టుకోవడాలు, వారి కొట్లాటల్లో వాళ్ళు ఉంటున్నారు. వారి దాడి వాడిని, మా దాడి మాదే అని చెప్పి వారు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని సన్నిధికి వస్తున్నాము మనం. దేనికి వస్తున్నాము? దేవుని సన్నిధి కంటే నన్ను గణపరుచుకోవడానికి కాదు, నన్ను ఎత్తి చూపించుకోవడానికి కాదు, నాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపించడం కోసం కాదు, నాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నా సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియజేయడం కోసం కాదు. దేవుని సన్నిధిలో స్తుతించడానికి నేను దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని ఆరాధించడానికి నేను దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని గణపరిచి ఆయన నామానికి మహిమార్థమై జీవించడానికి నేను ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధికి వస్తున్నాను అనేటువంటి నిరీక్షణ కలిగి చూపించారు. ఈ దినము నుంచి అయినా కానీ నీ హృదయాన్ని మార్చుకో. పరిచయాల వల్లే కాకుండా దేవుని మీద నిందమవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు, దేవుని సేవకుడి మీద నిందమవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు. దేవా నీ సేవకులని నేను ఏ విధంగా నేను మాట్లాడి ఉన్నానో, లేకపోతే నీ నామానికి దూషించే విధంగా నేను చేస్తున్నానేమో, దయతో నన్ను మన్నించు ప్రభువా అని చెప్పి ప్రార్థించుకొని పాప క్షమాపణ పొందుకోవాలి.
ఆ దినమున ఆ సమయంలో వారు అక్కడ అయ్యా నేను పాపము చేశాను, నన్ను కూడా క్షమించు అని చెప్పి వారు కూడా క్షమించబడేవాళ్ళు కదా. అవునా కాదా చెప్పండి. ఆమె క్షమించబడినట్లుగా నన్ను కూడా క్షమించు, మా పాపములను క్షమించు, మేము చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా నువ్వు క్షమించు ప్రభువా. మేము ఎంతో తప్పులు చేసి ఎంతో పాపములతో నిండి ఉన్నాము. మేము చేసినటువంటి మొదటి పాపం ఏంటంటే నీ మీద నింద మోపాలని చూసావు. ఎవరి మీద? దేవుని మీద నింద మోపాలని చూసావు. నీ మీదే నింద మోపాలని చూసాము. మనుషుల మీద కాదు, లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద కాదు, నీ మీదనే మేము మోపాలని చూసాము. నీ ద్వారానే మేము ఈ దినాన్ని జీవించగలుగుతున్నాం, నీ ద్వారానే ఈ దినాన్ని మేము ఉండగలుగుతున్నాం, నీ ద్వారానే ఈ దినాన్ని మేము పోషించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయన నిందించడానికి వచ్చారు. అప్పుడు ప్రభు ఆమె పాపములను క్షమించు అని చెప్పి ఆ దినం అడిగినట్టే ఆ స్త్రీ క్షమించబడిన రీతిగా వారు కూడా క్షమించబడేవారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయారు. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, వారి గురించి వీరి గురించి ఎన్ని చూపించడం కోసము కాదు మనం దేవుని సన్నిధికి, వారి గురించి వీరి గురించి చెప్పడం కోసం కాదు మనం వెళ్తుంది, వారి మారడం కోసం కూడా మనం ప్రార్థించాలి, వారి మార్పు కోసం కూడా మనం ప్రార్థించగలగాలి, వారి మార్పు కోసం కూడా అడిగితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ప్రార్థన ద్వారా దేనినైనా కానీ సాధించగలము, మార్చగలము. వాటి గల రెండంచెల ఖడ్గము వంటిది అయిన వాక్యమై ఉంది కనుక ఆ వాక్యముతో ప్రార్థించినప్పుడు ఎటువంటి ఘోర పాపినైనా కానీ మార్చగలము, ఎటువంటి కఠినమైనటువంటి హృదయమైనా కానీ మనము మార్చగలము. కాబట్టి రాత్రి కాల సమయంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనం దేవుని సన్నిధికి వచ్చింది దేనికంటే దేవునిని కనపరచడానికి మాత్రమే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నాలో దోషము లేదు, నాలో పాపము లేదు అని చెప్పి దయచేసి ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరము పాపము చేసే ఆయన అనుగ్రహించినటువంటి ఉన్నతమై మనం కోల్పోయామనేటువంటి ఉద్దేశము కలిగి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మొదటిగా వచ్చేటప్పుడు ప్రార్థించడం మాత్రమే కాదు, మా పితరులైనటువంటి వారిని ఏదైతే పాపములు ఉన్నాయో, వారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, వారి దోషములు ఏవైతే ఉన్నాయో అది నా మీదకి నా బిడ్డల మీదకి రానివద్దు ప్రభువా అని చెప్పి ప్రార్థించుకునే వారుగా ప్రార్థన చేసుకున్నాం అందరం కలవచ్చున్నాం. చేపించండి.
ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ఇది మన ఇంతవరకు సజీవులకి రాత్రి కావచ్చనంలో ప్రభావించిన కోరిక క్రమంగా జరపడం మీరు సహాయం చేసి దేవా రాత్రి కాల సమయంలో దేవా ఏ రీతిగా మా జీవితాలు ఎంతవరకు ప్రభావం చెడిపోయిన మార్గంలో దేవా తండ్రి మేమైతే మాకు మేమే గణపరుచుకుంటున్నాం. మాకు మేమే తండ్రి నాయన గొప్పవారమని చెప్పుకుంటున్నాం. మా కుటుంబమే గొప్ప అని చెప్పుకుంటున్నాం. మా సంఘమే గొప్ప అని చెప్పుకుంటున్నాం. మా డినామినేషన్ గొప్ప అని చెప్పుకుంటున్నాం ప్రభా. తండ్రి నీ సన్నిధిలో నిన్ను మర్చిపోతున్నాం ప్రభా. నిన్ను గణపరచడం మర్చిపోతున్నాం ప్రభా. నిన్ను గణపరచడం మర్చిపోతున్నాం దేవాని సన్నిధిలో నిన్ను ఆరాధించడం మర్చిపోతున్నాం తండ్రి. ఆ హృదయాలను మార్చదు ప్రభా. ఈ సమయం నుంచి ఈ దినము నుంచి ప్రభా ఒక నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారు, నిన్ను మాత్రమే ఆరాధించేటువంటి వారు, నిన్ను మాత్రమే స్తుతించేటువంటి వారు, నిన్ను మాత్రమే తండ్రి సన్నిధిలో ప్రార్థించేటువంటి వారికి సహాయం చేయండి తండ్రి. ఈ సన్నిధి మా పైన కుటుంబాలు ఈ రాత్రి కాల సమయంలో మా హృదయం మార్చండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉన్నటువంటి పాపకు బీజం పరిశుద్ధ గ్రంథం చదివిస్తున్నది తండ్రి. తండ్రి నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా జీవించమని పరిశుద్ధంగా నేను జీవించడం జ్ఞానం యొక్క తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. రాత్రి కాల సమయంలో ప్రభావం ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతోని మీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుగ్రహించమని రాత్రి కాల సమయంలో తండ్రి ఆయన ఆరాధన క్రమంగా జరగడం మీరు సహాయం అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఒక దినాన మేమందరం కూడికొని విస్తరించడానికి మీరు కృప చూపించమని నజరేయుడైన జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగినాము తండ్రి. ఆశీర్వాదములు ఆశతో నీ సత్య దేవా ప్రేమ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ కూడి వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించుగాక.